ఏ దేశ భవిష్యత్తైనా యువత చేతిలో ఉంటుంది. బాగా చదువుకొని సమాజ అభివృద్ధితో పాటుగా దేశ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే సమాజ అభివృద్ధి సంగతి పక్కన పెడితే కొందరి జీవితాలు కనీసం స్కూల్, కాలేజ్ స్థాయి కూడా దాటడం లేదు. పరిష్కరించగలిగే అవకాశం ఉన్నప్పటికీ తమ సమస్యకు చావే సమాధానమని భావించి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడి జీవితాల్ని అర్ధాంతరంగా కడతేర్చుతున్నారు. చదువులో ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు కారణాలేవైనా నిత్యం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోతుగా పరిశీలిస్తే విద్యార్థులు, యువత ఆత్మహత్యల వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అవగాహన, నివారణా చర్యల పూర్తి లోపాన్ని ఎత్తిచూపుతుంది. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కలు గమనిస్తే దేశంలో ప్రతి గంటకు ఒకరు లేదా ఇద్దరు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ తాజా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 8% విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ప్రయత్నిస్తున్నారు. బాధితులు చివరిసారిగా తమ ఆందోళనను వ్యక్తం చేయడంలో అవకాశం లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. విద్యార్థుల మనసులోని మాటను తోబుట్టువులకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకోలేని స్వేచ్ఛ కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఎంతగా స్టూడెంట్స్ కెరీర్ కోసం, గైడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అంతగా కౌన్సిలింగ్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కౌన్సిలింగ్ అనేది కేవలం చదువుల పరంగా మాత్రమే చూడాలా, వాళ్ళ కెరీర్ గురించి మాత్రమే ఆలోచించాలా, ఫ్యూచర్ గురించి చూసుకోవాలా, దీంతో పాటుగా లైఫ్ గురించి కూడా ఒక గోల్స్ అనేది ఎలా అయితే సెట్ చేసుకుంటారో అలాగే ప్రెషర్ మీద కూడా ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెషర్, డిప్రెషన్, ఫెయిల్యూర్స్ వీటన్నిటితో పాటుగా దేని మీద దృష్టి పెట్టాలి? ఎందుకని స్టూడెంట్స్ సూసైడ్స్ అనేవి ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నాయి? ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామనో, లేకుంటే డిప్రెషన్ అనో, హోమ్ సిక్ అనో, ఇంకో రకంగా స్టూడెంట్స్ సూసైడ్స్ అనేవి ఎందుకు కనిపిస్తున్నాయి? దీని గురించే మాట్లాడుకోవాలి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు, అలాగే సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. సో విశేష్ గారు, మనం ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్, అది కాకుంటే సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం సూసైడ్స్ అనేది. మిగతా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, లేకపోతే ఒక ఆల్రెడీ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. బట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్పుడే ఎంటర్ అవుతున్నారు, లైఫ్ గోల్స్ సెట్ చేసుకుంటారు, ముందుకెళ్ళాలి, ఒక భవిష్యత్తు గురించి ఇన్ని ఆలోచనలు ఉన్న తర్వాత ఎన్సీఆర్బీ లెక్కల్ని పట్టి చూస్తే 2017 నుంచి 2022 వరకు చూసుకున్నట్టయితే 7.6గా 27లో ఉంది, 2017లో ఉంది, 2020లో 8.2 ఉంది, 2021లో 8%, 2022లో 7.6% అనేది ఉంది. ఎందుకని ఇలాంటి టెండెన్సీ అనేది కనిపిస్తుంది? అందులోని పర్టికులర్గా కోటాలో అయింది, లేకుంటే IIITలో అయింది, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఎందుకు మనకు? ఫస్ట్ థింగ్ ప్రెషర్ అండి. ప్రెషర్ అండ్ కంపారిజన్, దీస్ ఆర్ ది టూ మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టూడెంట్ సూసైడ్స్. ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది ప్రెషరు? స్టూడెంటు తనకు నచ్చిన కోర్సు కనుక, తనకు నచ్చిన కోర్సు, తనలో ఎబిలిటీకి సరిపడే కోర్సు కనుక చేస్తే ప్రెషర్ ఫీల్ అవ్వరు. వేరాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఉన్న ఆప్షన్స్ 4-5 కంటే ఎక్కువ లేకుండా చేశారు. మీడియాతో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళని ఇష్టం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు ఇంజనీరింగ్, లేకుంటే మెడిసిన్ వైపు, లేకుంటే ఇంకో దాని వైపు పుష్ చేస్తున్నారు. పుష్ చేయడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా కానీ స్టూడెంట్స్ వాళ్ళ ఊళ్ళో చదువుకునేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏమవుతుంది, ప్రెషర్ రిలీవ్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెడతారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇన్ హాస్టల్స్, అవే ఫ్రమ్ ది పేరెంట్స్, అవే ఫ్రమ్ ది హోమ్ ఎన్విరాన్మెంట్. అక్కడ ఫుడ్ బాగుండకపోవచ్చు, రూమ్ బాగుండకపోవచ్చు, రూమ్మేట్తో కూడా ఉండొచ్చు, వార్డెన్తో కూడా ఉండొచ్చు, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి అక్కడ మళ్ళీ. ఓకే, అవి ఎవరికి చెప్పలేరు, చెప్పినా కానీ రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ కాదవి. ఓకే, ఒక స్టూడెంట్ కంప్లైంట్ చేసిన మాత్రం ఫుడ్ మేము వాళ్ళు మార్చరు, 10 మంది 100 మంది కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం మార్చరు. ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, దానివల్ల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు మూడో ప్రెషర్ ఏంటంటే, ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటే ఒక స్కూల్తో పాటు ప్లే గ్రౌండ్ ఉండేది, కాలేజీతో పాటు ప్లే గ్రౌండ్ ఉండేది, చదువుతో పాటు ఆటలు ఉండేవి, చదువుతో పాటు పాటలు ఉండేవి, చదువుతో పాటు డ్రామా ఉండేది, చదువుతో పాటు డ్యాన్స్ ఉండేవి, ఇటువంటివన్నీ ఉండేవి. చదువులో కొంచెం ప్రెషర్ వచ్చినా కానీ దాన్ని అక్కడ రిలీవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మార్నింగ్ 7:30 నుంచి
నైట్ 11 వరకు చదువు తప్ప ఇంకేదీ లేదు. మోరోవర్ ఇంకేదీ లేదు. దాంతోపాటు అసలు వాళ్ళకి ఆటపాట కదా, కనీసం కొంతమంది సన్ రేస్ కూడా ఎక్స్పోజ్ కావట్లేదు. సన్సెట్ సన్ రైజ్ కూడా చూడలేదు. నేను ఒక అమ్మాయిని లాస్ట్ ఇయర్ నేను ట్రీట్ చేశాను. షీ హాజంట్ సీన్ ది సన్ రేస్ ఫర్ 1 year. హాస్టల్ రూమ్ టు క్లాస్ రూమ్ టు హాస్టల్ రూమ్. ఎప్పుడు అలా తలదించుకొని బుక్స్ లో చూస్తూనే ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు ప్రెషర్ అనేది పెరుగుతుంది, డిప్రెషన్ లాంటి ఇష్యూస్ జనరేట్ అవుతాయి. సో ఈ ప్రెషర్ అంటే డీల్ చేయాలంటే సపోర్ట్ సిస్టమ్ ఏముంది? సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఉండాలి? ఎవరైనా ఏ స్టూడెంట్కైనా కానీ ఫస్ట్ సపోర్ట్ సిస్టమ్ పేరెంట్స్. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే, నాన్న ఇక్కడ కొంచెం బాగాలేదు నాన్న, ఇది చేయను అని చెప్తారు. పేరెంట్స్ ఏమంటున్నారు, నాన్న 2 years అడ్జస్ట్ అవ్వు నాన్న అంటున్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, పాపం వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టి స్కూల్లో కాలేజ్ చదివిస్తున్నారు. చదివించిన పేరెంట్స్ ఏం చెప్తారు, నాన్న సంవత్సరానికి 3 లక్షలు కట్టాం నాన్న, కొంచెం బాగా కష్టపడాలి, అడ్జస్ట్ అవ్వు, కష్టపడాలి, నువ్వు సీట్ పట్టాలి అని చెప్పేసి దాంట్లో పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రెషర్గా మారుతుంది. వెరీ రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్లో అబ్బాయి వారం కిందే జాయిన్ అయ్యారు. అమ్మ వచ్చి అన్నం తినిపించి వెళ్ళింది ఆ రోజు అర్ధరాత్రి. నెక్స్ట్ డే హీ వాంటెడ్ టు గో టు హోమ్. తల్లి వద్దని చెప్పింది. గోడ దూకి పారిపోదాం అనుకున్నాడు. అక్కడ చిన్న తక్కువ ఎత్తు ఉంది అన్న గోడ దూకే ప్రయత్నంలో అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి గుద్దుకొని చనిపోయాడు. 3 రోజుల తర్వాత మాత్రమే డెడ్ బాడీ దొరికింది. సో ఎంత ట్రామా ఉంటుందండి సైకలాజికల్గా. అనేది ఒక స్కూల్ నుంచి, ఒక కాలేజ్ నుంచి పారిపోవాలనే ఆలోచన వచ్చింది అంటే దేని నుంచి పారిపోతారు మనుషులు? ఒక భయం నుంచి పారిపోతారు. ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ స్టూడెంట్స్ స్కూల్ నుంచి కాలేజీ నుంచి పారిపోవడం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఆ కాలేజీలు కూడా, ఆ కాలేజీ హాస్టల్స్ అనేవి జైళ్ళలాగా మారాయి. జైలుకి హాస్టల్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. ఎందుకంటే జైల్లో కూడా టైంకి లేపుతారు, టైంకి ఫుడ్ పెడతారు, టైంకి టీ ఇస్తారు, టైంకి ఎక్సర్సైజ్ చేయిస్తారు, ఆసనాలు వేయిస్తారు, అన్నీ ఉంటాయి. లేనిదేంటి? ఫ్రీడమ్. అక్కడ బ్యారక్లు ఉంటాయి, ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా లేవు, ఇక్కడ కూడా బ్యారక్సే, అక్కడ కూడా ఫ్రీడమ్ ఉండదు, ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఉండదు. మీకు తెలియదు, ఇప్పుడు మార్నింగ్ 5 o'clock ఖచ్చితంగా బెల్ మోగంగా లేవాలి. ఓకే, నైట్ 10-11 ఏమో వాళ్ళు బెల్ మోగిస్తారు. బెల్ మోగించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా పడుకోవాలి అంతే. అంటే నువ్వు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు టీ తాగాలి, ఎప్పుడు ఏం పని చేయాలనేది మొత్తం డిసైడెడ్ బై ది కాలేజ్. నీకు ఎలాంటి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ లేకపోవడం అనేది మనిషిని చాలా ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తుంది. అందుకనే ఆ ఫ్రీడమ్ కోసమే పిల్లలు ఆ తట్టుకోలేక, ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక వాళ్ళు ఆ గోడలు దూకడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రయత్నాలు అంత ధైర్యం లేని వాళ్ళు మానసిక సమస్యలకు లోనవుతుంటారు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ఇటువంటి రకాల సమస్యలకి లోనవుతుంటారు. సో పవన్ గారు, ఈ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామ్స్ అనేది 1.2% అనేది కనిపిస్తోంది అక్కడ అనేది. సో ఎగ్జామ్లో మేము ఫెయిల్ అయ్యాము అనే దాంట్లో కూడా హ్యాంగింగ్ది చాలా ఎక్కువ ఉంటుందంట. కెమికల్ అంటే ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ తీసుకునేది కొంచెం తగ్గింది అనే దీంట్లో కూడా లెక్కల్లో మేల్ ఎక్కువ ఉంటున్నారు, అబ్బాయిలు ఎక్కువ సూసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు అనే లెక్కల్ని చూస్తూ ఉంటే, పేరెంట్స్ ఏమో మీ దగ్గరికి వస్తారు, కెరీర్ గైడెన్స్, ఒక కౌన్సిలింగ్ అనేది వస్తారు, బట్ వాళ్ళు సైకాలజీని ఎందుకు అసెస్ చేయరు మీ దగ్గర? అసలు వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు ఫోకస్ పెట్టరు? దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అండి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ద స్కూల్ స్టేజ్ ఓన్లీ. ఇప్పుడు మనం చదువుకునేప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది ఒక మేజర్ అచీవ్మెంట్. ఇప్పుడు 75 to 80% స్టూడెంట్స్ ఆర్ సెక్యూరింగ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ 10 out of 10. ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఈజ్ మ్యాథ్లో 10 out of 10 వస్తున్నాయి, విచ్ ఈస్ ప్యూర్లీ క్వాలిటేటివ్ స్టడీ. తెలుగులో కూడా వీళ్ళకి 10 out of 10 వస్తున్నాయి, విచ్ ఇస్ క్వాంటిటేటివ్ స్టడీ. అంటే పిల్లోడికి ర్యామ్ అండ్ రోమ్ రెండు పర్ఫెక్ట్గా పనిచేస్తున్న మషిన్ లాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఉండదు కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్లో విపరీతమైన కంటెంట్ నింపుతూ పోతే దాని స్పీడ్ అనేది తగ్గాలి. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే అట్లా డంపింగ్ చేసుకుంటూ రోట్ లెర్నింగ్ మెథడ్స్ పెట్టుకుంటూ వాడికి 10 out of 10 వచ్చాయి, ఇంకా మీ వాడు ఐఐటికి పనికి వస్తాడు లేదా మీ అమ్మాయి డాక్టర్ అయిపోద్ది అనే ఎక్స్పెక్టేషన్స్, ఒక ఫేక్ బిల్టప్ అనేది ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ ఇస్తున్నాయి. టు స్టాండ్ అప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లలు ఒక రకమైన ఒత్తిడికి గురవుతారు, అది మనకు చెప్పరు. రెండోది, మనప్పుడు పేరెంటింగ్ వాజ్ డీసెంట్.
పేరెంటింగ్ అంటే ఇది చేయకూడదు అని ఎక్కువ చెప్పేవాళ్ళు తప్ప ఇదే చెయ్యాలి అని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్లో చదివా, ఆర్ఈసి వరంగల్ మేము చదువుకున్నప్పుడు. దాని ఫుల్ ఫామ్ మా ఫాదర్కి తెలియదు. ఈవెన్ మన పేరెంట్స్కి మనం ఎక్కడ అప్లై చేసామో ఏ కాలేజీలో వెళ్తున్నామో తెలీదు. ఫీజు ఎంతో చెప్తే కట్టేవారు, ఫీజు ఉండేది కూడా కాదు ఒకప్పుడు. అట్లాంటిది ఇప్పుడు ఓవర్ పేరెంటింగ్ చేస్తున్నారు. అంటే బహుశా పేరెంట్ ఫెయిల్యూర్స్ని పిల్లల మీద రుద్దుతున్నారా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మీరు కొట్టైనా సరే, మీరు 12 గంటలు చదివించైనా సరే మా వాడికి ఐఐటీలో సీట్ రావాలి అనే పేరెంట్స్నే చూసాను తప్ప ప్రెషర్ పెట్టకండి, చదువుతాడులేండి అని ఎంకరేజ్మెంట్, అంటే భుజం తట్టి పిల్లలతో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దీనికి రీజన్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరో ఫలానా విద్యార్థి ఐఐటీలో సీటు కొట్టాడు, డాక్టర్ అయింది, ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి వీడి ముందు పెట్టి ఆ కాంటెక్స్చువల్గానే చేస్తున్నారు తప్ప దాన్ని పిల్లలకి ఇష్టపూర్వకంగా ఉందా లేదా అనే డిస్కషనే ఇక్కడ లేదండి. అటు సార్ అన్నట్టు బోర్డింగ్ స్కూల్స్ హ్యావ్ బికమ్ ది బ్యారక్స్. ఈ పర్ఫెక్ట్లీ సెడ్ ఇట్ రైట్. ప్రెషర్ అని, కాకపోతే ప్రెషర్లోనే కదా నీటి బిందు అనేది ముత్యంగా మారేది. ప్రెషర్ ఉంటుంది, ఎక్కడ లేదు. ప్రెషర్ లేకుండా తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి ఎట్లా వస్తుంది? హౌ డు యూ హ్యాండిల్ దట్ ప్రెషర్ అనేది ఆ టెక్నిక్స్ని అస్సలు ఏ సిస్టమ్ కూడా, అది కార్పొరేట్ కానీ ఈవెన్ నాన్ కార్పొరేట్ కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అడాప్ట్ చేసుకోవట్లేదు. సో ప్రముఖ సైకాలజిస్టులు దీనిలో చొరవ తీసుకుంటున్నారు, ఇట్లాంటి డిబేట్స్ డిస్కషన్స్ జరుపుతున్నారు కనుక కొంత మేరకి ఒక 5 to 10% పేరెంట్స్లో మార్పు వచ్చి ఇప్పుడు కొంత అన్కన్వెన్షనల్గా ఆలోచిస్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ నుంచి ఏలవుతున్న పేరెంట్స్, దానిలో స్కూల్ టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం పిల్లల మీద కొంత అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారు. మిగతా విషయాలు పర్ఫెక్ట్లీ విశేష్ గారు చెప్పారు. ఆ కాలేజెస్ అవి అసలు మొత్తానికి వాళ్ళని బందీ చేసి ఏ రకంగా వాడిని ఇంకొక దిక్కు ఆలోచించకుండా చేస్తున్నారు. ఇంజనీర్లు అని చెప్పేసి మనం ప్రతి ఏటా 8,56,000 మంది ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళకు ఉద్యోగాలు లేవని మళ్ళీ వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలకి మళ్ళీ వీళ్ళే వంతు పలుకుతున్నారు పేరెంట్సే తప్ప ఇది ఒక రీసైకిల్ బిన్ తయారైంది మేడం, అంతకుమించి ఏం లేదు. ఇట్లే ఉంటే సమాజం త్వరలోనే భ్రష్టు పడిపోతుంది. కనుకనే ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో, ఇప్పుడు వెన్ వీ వర్ హ్యావింగ్ ఎ క్యాజువల్ డిస్కషన్ విత్ విశేష్ గారు, హీ వాస్ టెల్లింగ్ దట్ మై సన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇట్లా? ఇప్పుడు లాలో విపరీతమైన కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒకప్పటిలా కాదు. ఇప్పుడు ఆర్బిట్రేటర్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ లాయర్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ లాయర్ అని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాయర్ అని చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లొద్దు. ఏదో 20 ఏళ్ళ నుంచి వస్తున్న పంథ ఐఐటి లేదా డాక్టర్. అన్ఫార్చునేట్లీ ఎండి చదువుకున్న పిల్లలకి ఇప్పుడు వస్తున్న జీతం ఎంత సార్? 1,00,000-1,50,000. అంతకంటే ఎక్కువ ఫుడ్ కోర్టు పెట్టుకున్న వాళ్ళు సంపాదిస్తున్నారే. ఇక్కడ ఒక మాట చెప్పా, ఇప్పుడు సార్ చెప్పినట్లు మా వాడు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఓకే, హీఈస్ వర్కింగ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. వాడు ఇప్పుడు ఐఐటి ముంబైకి ఇంటర్న్షిప్ కోసం వెళ్ళాడు. ఓకే, వాళ్ళ క్లాస్మేట్స్కి వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తే వాళ్ళకు నెలకు 80,000 రూపాయలు మనీ వస్తుంది వాళ్ళకు. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు ఇంటర్న్షిప్ చేసినందుకు గాను. వేరే యాజ్ హీఈస్ స్పెండింగ్ 20,000 రూపీస్ ఫర్ అకామిడేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ మనీ. ఐఐటి వాడు అది సఫర్ అవుతున్నాడు. వాళ్ళేమో వాళ్ళైతే సంపాదిస్తున్నారు, నేనేమో ఖర్చు పెట్టిస్తున్నాను ఇంకా మీతోనే అని చెప్పేసి నేను చెప్పాను. ఓకే, నువ్వు సంపాదించడం మరి కంప్యూటర్లో కూర్చోరా అని నాకు ఇష్టం లేదు కదా. నీకు ఇష్టం లేని పని చేసేటప్పుడు డబ్బులు వస్తాయేమో కానీ నీకు హ్యాపీనెస్ ఉండదు. సో యు ఆర్ చేజింగ్ యువర్ ప్యాషన్. నీకు ఏది ఇంట్రెస్టో అది చేస్తున్నావు. అది చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది, అలాగే కొంచెం తక్కువ శాలరీ కూడా ఉంటుంది కాదని అంటలా. కానీ యూ విల్ బీ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎందుకంటే నీకు నచ్చిన పని చేస్తున్నావు, నీకు నచ్చిన ఏరియాలో పని చేసుకుంటున్నావు. సో అది చూసుకో నువ్వు. అల్టిమేట్గా మనిషి ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా, ఏ దేశం వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా మనిషి అల్టిమేట్ గోల్ హ్యాపీగా ఉండడం. ఆ హ్యాపీనెస్ లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా కానీ చివరికి వచ్చి నా అలాంటి సైకాలజిస్ట్కి ఫీజు కట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది చూస్తున్నారా? ఇన్ అదర్ వర్డ్స్ ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకుంటే అంటే జనాలకు ప్లెజర్కు హ్యాపీనెస్కు మధ్య డిఫరెన్స్ తెలియదండి. కంఫర్ట్స్కి హ్యాపీనెస్కి మధ్య డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు ఏమంటాడంటే అసలు కనీసం ఒక విల్లా లేకపోతే ఎట్లాగండి అంటాడు.
విల్లా ఈజ్ ఎ కంఫర్ట్, ఓకే, ఇట్ ఇస్ ఎ ప్రాపర్టీ. ఆ విల్లాలో ప్రశాంతంగా నిద్రపోగలగటం హ్యాపీనెస్. ఓకే, విల్లా కొంటున్నారు, ఆ విల్లాలో నిద్ర పట్టక నాకు నిద్ర పట్టట్లేదని చెప్పి సైకాలజిస్ట్కి వస్తున్నారు, రైట్. విల్లా కొంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు కూడా సంపాదించకపోతే పెట్టలా అని చెప్పేసి ఇద్దరు కూడా చెరుకు ₹1,50,000 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ ఇద్దరు అడ్జస్ట్ కాలేక మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్తో సైకాలజీ దగ్గరికి వస్తున్నారు, రైట్. సో మనకు లైఫ్ హ్యాపీగా గడపటం మాత్రమే ఎందుకంటే ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు ఎవరు చెప్పడం లేదు. ఎవరికి వాళ్ళు సక్సెస్ అంటే ఏం చెప్తున్నారు చెప్పండి? సక్సెస్ అంటే ఈరోజు చెప్తుంది డబ్బు సంపాదించడం ఒకటే సక్సెస్గా చూపిస్తున్నారు. డబ్బు సంపాదించడం ఒకటే సక్సెస్ చూపిస్తున్నారు. డబ్బు సంపాదించడం ఒకటే సక్సెస్ కాదు. కొంతమందికి పేరు వస్తుంది, ఓకే, కొంతమందికి సోషల్ నెట్వర్క్ పెరుగుతుంది, కొంతమందికి సాటిస్ఫాక్షన్ వస్తుంది, కొంతమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళకి డబ్బు అవసరం లేదు అనుకుంటారు. అందరూ అంబానీలాగా డబ్బు సంపాదించిన కోరిక ఉండదండి. కొంతమంది ఓకే మనకున్న దాంట్లో ప్రశాంతంగా ఉందాము అని కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈజ్ ఇండియన్ లైఫ్ స్టైల్, ఓకే. ఇవన్నిటిని మనము పక్కకు తోసేసి ఈరోజు ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక ఎంప్లాయీ కానివ్వండి, ఎవడు ఎక్కువ శాలరీ సంపాదిస్తే వాడు సక్సెస్ కింద లెక్క. నిర్వచనాలు అలా మారిపోతున్నాయి, అంతే, నిర్వచనం అలాగే మారిపోయింది, అంతే తప్ప వాడు కంట్రిబ్యూషన్ అంటే ఎవడు చూడటంలా. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, మార్నింగ్ 9 నుంచి మొదలు పెట్టుకొని నైట్ 8 o'clock వరకు జాబ్ చేస్తాడు. 8 o'clock జాబ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కాస్త తింటాడు, నిద్రపోతాడు, కాస్త టీవీ చూసి నిద్రపోతాడు. ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ ది మ్యారిటల్ లైఫ్, సెక్షువల్ లైఫ్. వర్క్ ప్రెషర్ ఈజ్ ఎఫెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్. ఇంపార్టెన్సీ పెరిగిపోతుంది మేల్లో బికాస్ ఆఫ్ ది స్ట్రెస్. ప్రాజెక్ట్ ఉందంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అసలు దిర్ ఇస్ నో టైమ్ టు ఇంటరాక్ట్ ఈచ్ అదర్. ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు కలవడానికి కూడా వాళ్ళకి టైం ఉంటుంది, ఎందుకంటే అలసిపోతారు. పొద్దున్నే 8 గంటలకు బయలుదేరి సిటీలో ప్రయాణం చేసి ఆఫీసుకు పోయి అక్కడ ఆ ప్రెషర్ తట్టుకొని ఆ బాస్తో తట్టుకొని ఇంటికి వచ్చేసరికి ఏదో కొంచెం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినేసి పడుకుందామని అనిపిస్తుంది ప్రాణానికి, ఓకే. వీకెండ్ సెక్స్ చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, ఓకే. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అండి. సో ఈ నిర్వచనాలు మనం మార్చకుండా పిల్లలకి నువ్వు డబ్బు సంపాదిస్తేనే సక్సెస్, లేకుంటే అమెరికా వెళ్తేనే సక్సెస్, లేకుంటే ఆఫ్రికా కాదండి, స్వీడన్ వెళ్తేనే, యూరప్ వెళ్తేనే సక్సెస్. ఎప్పుడైతే ఇలా కొలుస్తున్నామో ఆటోమేటిక్గా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. లేకుంటే పేరెంట్సే కంపేర్ చేస్తారు. పేరెంట్స్ ఏం కంపేర్ చేస్తారు? నానా నానా నీకు 50,000 వాళ్ళ అబ్బాయికి ₹1,00,000 ఇస్తున్నారంటే శాలరీ, చాలా గొప్పగా చెప్పుకోవాలనే ఆశ కోరిక. అంటే పిల్లల్ని ఒక మెడల్స్ లాగా చూపించుకోవాలి. అది అప్పుడే కాదండి, నీకు చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎట్లా తయారు చేసిందంటే ఎల్కేజీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అండి, కాన్వకేషన్ సెరమనీ ఎల్కేజీకి. నాకు తెలిసి కాన్వకేషన్ అనేది ఒక పీజీలోనే జరుగుతుంది, పీజీ తర్వాత జరుగుతుంది. డిగ్రీ కూడా కాన్వకేషన్ లేదు, పీజీలో మాత్రమే ఆ గౌన్ వేసుకొని కాన్వకేషన్ తీసుకుని, అది కూడా పర్సనల్గా ఎవరో ఆడ గౌన్ వేసుకొని కూర్చుంటే ఆడ సీట్లో పెడతారు. ఓన్లీ డాక్టరేట్స్ మాత్రమే కాన్వకేషన్లో తీసుకునే అవకాశం ఉంటుంది, మిగతా ఎవరికి లేదు. ఇప్పుడేమో ఎల్కేజీ దగ్గర నుంచి కాన్వకేషన్, అది ఒక షో కేసుగా చూపించడం, ఎంకరేజ్మెంట్ కింద కూడా ఎంకరేజ్మెంట్ కాదండి, అది బర్డన్ మేడం. ఎంకరేజ్మెంట్ వేరు, బర్డన్ వేరు. ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు మేము గమనిస్తే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని దే త్రో చిల్డ్రన్ టు సో మెనీ యాక్టివిటీస్. మా వాడు డ్రాయింగ్, డ్యాన్స్, పాటలు, అదేంటి ఇట్లా స్కేటింగ్, స్విమ్మింగ్, చెస్ అన్నీ నేర్పించాలి పిల్లలకి, అన్నీ నేర్పించాలి. ఎన్ని నేర్చుకుంటారు చెప్పండి? ఒకడు ఎన్ని నేర్చుకోగలడు? మళ్ళీ దీంతో పాటుగా చదవాలి, దాంతో మళ్ళీ చదవాలి, ఇవన్నీ చేయాలి. ఇన్ని పనులు ఒక పిల్లాడు చేయగలడా? చేయడు కదా. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ఒకడికి పాటల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకడికి ఆటల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకడు బాగా చదవచ్చు. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది చాలామంది పేరెంట్స్కే కాదు టీచర్స్ కూడా తెలియదండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని ఉందండి. అంటే ఒక్కొక్క బిడ్డకి కానివ్వండి, ఒక మనిషికి కానివ్వండి 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం ఇంటెలిజెన్స్ బాగుంటుంది. కొందరు బాగా మాట్లాడతారు, కొందరు బాగా రాస్తారు, కొందరు బాగా పాడతారు, కొందరు బాగా ఆడతారు, ఓకే. కొందరు ఇవేమి ఉండవు కానీ బాగా టీం లీడ్ చేస్తారు.
పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకు. కొందరు ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటారు, ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటాయి, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకు. సో ఇవి రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఏ స్టూడెంట్కి ఏ ఇంటెలిజెన్స్ బాగుందో గుర్తించి దానికి సంబంధించిన రంగాల్లో కనుక పంపిస్తే వాళ్ళు సునాయాసంగా పనిచేసుకుంటారు, సునాయాసంగా సక్సెస్ సాధిస్తారు. అలా కాకుండా మీకు మ్యాథ్స్ రాని వాడిని తీసుకెళ్ళి ఎంపీసీలో పడేస్తే వాడికి రోజు నరకమే, రోజు నరకమే, రైట్? అలాగే నాకు బాగా గుర్తుండవు కొన్ని విషయాలు అనేవాడిని తీసుకెళ్ళి బైపీసీలో పడేస్తే ఆ ఫ్యామిలీసు ఆ పేర్లు గుర్తుపెట్టుకునేసరికి నరకంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది, ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఇంటెలిజెన్స్ ఉంది, ఇది టెస్ట్ చేయకుండా మనం తోసేస్తున్నాం. జస్ట్ అలాగా వాళ్ళ అందరూ ఐఐటి చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఐఐటి కోచింగ్, అందరూ నీట్ చేస్తున్నాం మనం కూడా నీట్ కోచింగ్, అంతే తప్ప మనం ఆల్టర్నేటివ్స్ మనం వెతుక్కోవట్లేదండి. ఇందా సార్ చెప్పినట్లు దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ ఆల్టర్నేటివ్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా మేనగోళ్ళ గురించి అమ్మాయి ఆడియో థెరపీ చేస్తుంది, ఆడియాలజిస్ట్. షీ ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ షీ ఈజ్ ఎంప్లాయింగ్ 40-50 members. Okay? Self-employment. She is becoming an entrepreneur and she is employing 50 members. సో మిగతా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తుంది. షీ జస్ట్ డిడ్ ఆర్ ఆడియాలజీ కోర్స్ అంతే, స్పీచ్ థెరపీ అండ్ ఆడియాలజీ ఇస్తుంది అంతే. సో చాలా కోర్సెస్ ఉన్నాయండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ మనకేంటంటే మనం ఒక మూసలో పడి ఇంజనీరింగ్, మెడిసిన్, ఇప్పుడు కొత్తగా తయారైంది సిఏ, సివిల్ సర్వీసెస్, అంతే. ఈ 4 కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా, 4 కనిపిస్తున్నాయి. ఈ 4 తప్ప వేరే ఆలోచించలేకపోతున్నాను. అందుకనే నేనేం చెప్తాను అంటే పేరెంట్స్ అందరూ కూడా 10th క్లాస్లో ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. పేరెంట్స్ అదే స్టూడెంట్కి ఇప్పించాలి. స్టూడెంట్ని టెస్ట్ చేసి వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, యాప్టిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసి బాబు నువ్వు ఈ రంగంలో అయితే బాగా రాణించగలవు అనేది మనం చెప్తాం, చెప్తాం. ఓకే, సో అది తీసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళు ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చదువుకుంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. అలా కాకుండా వాళ్ళకి నచ్చని దాంట్లో, వాళ్ళకి స్కిల్ లేని దాంట్లో మనం తోసామంటే ఆటోమేటిక్గా సఫర్ అవుతారు. సో పవన్ గారు ఇప్పుడు 10th క్లాస్లో ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి కౌన్సిలింగ్ అనేది స్టూడెంట్స్ కావాలి, పేరెంట్స్ కావాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఎన్సీఆర్బీ చెప్పినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే టాప్ 5లో తెలంగాణ ఉంది, టాప్ 13లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో మీ దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎందుకంత కన్వెన్షనల్గా కేవలం అటువైపే వెళ్ళాలి అనుకుంటారు, ఇంకోటి ఎక్స్ప్లోర్ చేద్దామనో సార్ చెప్పినట్టుగా వాళ్ళు దేనికి ఫిట్ అవుతారు అనే దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పటిదాకా అసలు? అదే మేడం, అంటే మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, సోషల్ ఇన్ఫ్లుయెన్స్, నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీ టీచర్ వెన్ టర్న్స్ ఇన్ టు అ మెంటార్, అ పర్సనల్ మెంటార్. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ అంటే వచ్చి లెక్చర్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, పర్సనల్ మెంటార్గా మారి పిల్లలకు ఉండే ఇబ్బందుల్ని గ్రహిస్తే బాగుండేది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మనం మంచిగా చదివే విద్యార్థిని తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఎవరండి? డోంట్ గెట్ అఫెన్సివ్ అబౌట్ దిస్, బట్ దిస్ ఇస్ ఆల్ ఫ్యాక్ట్. ఏంటి, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు చాలా మట్టికి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసి అక్కడ రాక ఇందులోకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళేమో గవర్నమెంట్ డ్యూటీస్లోకి వెళ్ళి అక్కడేమో పాపం నిరుపేద విద్యార్థులకి, బ్యాక్గ్రౌండ్ బాగాలేని వాళ్ళకి చెప్తున్నారు. అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఫస్ట్ ఫెయిల్యూర్ అక్కడే ఉందిగా, టీచర్స్లోనే. సో ఈ ఫెయిల్యూర్ ఒక స్టూడెంట్ని సక్సెస్ కిందకి ఎట్లా మార్చగలుగుతారు? వీళ్ళు దాన్ని ఒక డ్యూటీ కింద భావిస్తున్నారు తప్ప రెస్పాన్సిబిలిటీ లేదు. టీచర్లకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 డొమైన్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అన్న విషయాన్ని అసలు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ టీచర్ చేయట్లేదు. టీచర్ ఎప్పుడు దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ లాగా భావించడు. నాకు ఇంత జీతం ఇస్తున్నారు ఇంత పని చేయడానికి. ఇది రోబోటిక్ ట్రీట్మెంట్ కాదు కదా మేడం. దే ఆర్ నాట్ హ్యాండ్లింగ్ మషిన్స్, దే ఆర్ హ్యాండ్లింగ్ ది చిల్డ్రన్ ఎమోషన్స్ విచ్ ఆర్ వెరీ సెన్సిటివ్. అండ్ దే ఆర్ నాట్ ఒక జనరల్గా అందరూ ఒకే రకంగా ఉండరు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పర్టికులర్గా ఉంటాయి కొన్ని బిహేవియర్స్, యాటిట్యూడ్స్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఎందుకంటే అందరు పిల్లలు ఒకే రకంగా ఉంటారని కూడా కాదు. ఒక స్టూడెంటే అన్ని క్లాస్లో ఒకే రకంగా ఉండడు. నాకు మావాడు బెస్ట్ ఎగ్జాంపుల్. మావాడు హై స్కూల్లో భవన్స్లో చదివాడు. భవన్స్ చదివినప్పుడు
తెలుగు క్లాస్లో 10th క్లాస్ తెలుగు మొత్తం కూడా మా వాడు క్లాస్ బయట నుంచుని ఉండేవాడు. ఓకే, పనిష్మెంట్ వాడికి. ఎందుకంటే ఆమె రాగానే ఫస్ట్ ఏదో వాళ్ళ ఇష్యూ ఏదో ఉంది, వాళ్ళ బ్యాచ్ మొత్తం నా ముందు మీరు బయట నుంచి తర్వాత నేను పాఠం చెప్తానండి, ఓకేనా, తెలుగు క్లాస్లో. ఓకే, వేరే యాజ్ కమ్స్ టు సైన్స్ క్లాస్కి వచ్చేసరికి సూపరు. సోషల్ క్లాస్ మేడం అయితే వీడు నా స్టూడెంట్గా రావడం నా పూర్వజన్మ సుకృతం సార్ అని చెప్పింది. ఒకడే స్టూడెంటు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మేడం దగ్గర ఒక్కో రకంగా ఉంటాడు వాడు. అలాగే అందరు స్టూడెంట్లు ఒకే రకంగా ఉండరు. వాళ్ళని కేర్ తీసుకోవడం అనేది, ఆ పర్సనల్ టచ్ అనేది ఇప్పుడు లేదండి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎస్పెషల్ కార్పొరేట్ స్కూల్స్ అసలు లేదు. కార్పొరేట్ స్కూల్లో నేను ఎన్ని క్లాసులు చెప్పాలి ఈరోజు అనేది క్రైటీరియా తప్ప, ఆ క్లాసులో ఎవడో స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఎక్కడ సఫర్ అవుతున్నాడు ఏమీ తెలియదు. ఇప్పుడు మామూలుగా నేను చదువుకునేటప్పుడు కానివ్వండి, పల్లెటూరులో ఉండే స్కూల్లో తీసుకుంటే మీకు టీచర్కి ప్రతి స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఎకనామికల్ పొజిషన్ ఏంటి, సోషల్ ఎకనామికల్ పొజిషన్ ఏంటి, వాడు దేంట్లో బాగా చదువుతాడు, దేన్ని బాగా చదవడు, ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఐడియా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్న కన్సర్న్ ఉన్న టీచర్ ఏంటంటే, ఒరే నువ్వు కొంచెం సైన్స్ కొంచెం తక్కువనే కానీ కొంచెం బాగా చదువురా, కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయని చెప్పేవాళ్ళు. ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ అటువంటివి ఏమీ లేవు, ఓన్లీ పోటీ మాత్రమే ఉంటుంది అంతే. ఎందుకంటే వాళ్ళు తెలియదు కూడా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు పిల్లల గురించి అసలు ఏమి పర్సనల్గా ఏమి ఉండదు, అసలు వాళ్ళ దగ్గర ఇంటరాక్షన్ ఉండదు. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు టీచర్ పట్ల ఉన్న గౌరవంతో కానీ, ఇష్టంతో కానీ, ప్రేమతో కానీ స్టూడెంట్స్ అవుతారు. నేను ఇంటర్మీడియట్ అలాగే చదివా. నేను ఇంటర్మీడియట్లో గాలి బ్యాచ్ మాది. సో ఎట్లా గాలి బ్యాచ్ అంటే, ఇప్పుడు గొడవలు, క్లాసులకి ఎగ్గొట్టడము, గొడవలు పట్టడము, స్ట్రైకులు ఇట్లా ఉండేవాడు అంటారు. ఒక రౌడీ కైండ్ ఆఫ్ అనుకోండి, టీనేజ్ రౌడీ కైండ్ ఆఫ్ అనుకోండి. చదివేవాడిని కాదు, తెలివితేటలు కానీ చదివేవాడిని కాదు. మాకు ఇష్టమైన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారు, ఆయన పేరు మళ్ళీ చెప్తాను, ఉయ్యూరు సాంబ్రెడ్డి అని, ఆయన మా కెమిస్ట్రీ లెక్చరర్. ఆయన ఎగ్జామ్స్కి ముందు, ఒరే నువ్వు చదువురా, పాస్ అయిపోతారు, ఫస్ట్ క్లాస్ వస్తుందిరా అంటే, నువ్వు ఏం చదువుతానులే సార్ అన్నా. లేదురా చదువురా, నా కోసం చదువురా అన్నాడు. మీకు కెపాసిటీ ఉందని ఆయన తెలుసు, నా కోసం చదువురా అన్నాడు. సర్లే మీకోసం చదువుతా, ఎందుకు ఆయన మీద ఇష్టంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో, సరే సార్ మీకోసం చదువుతా అన్నాను. ఆయన టెస్ట్ పేపర్లు కొనుక్కొచ్చాడు. ఆయన గుంటూరు వచ్చేవాడు మా ఊరికి. టెస్ట్ పేపర్లు కొనుక్కొచ్చి వాటిని అందరు లెక్చర్లకు ఇచ్చి, వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టించి నాకు ఇచ్చి, ఒరే 4 రోజులు చదువురా అని చెప్తే, అవి చదివితే నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యా ఫస్ట్ క్లాస్ మార్కులతో. సో ఆ కన్సర్న్ ఇప్పుడు ఎంతమంది టీచర్స్కి ఉంది ఈరోజు? ఎందుకు గుర్తుపెట్టి, ఆఫ్టర్ ఇట్ ఈస్ 87 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 25-30 years అవుతుందా, ఇప్పుడు ఎందుకు గుర్తుంది నాకు ఆయన పేరు? బికాస్ ఆఫ్ ద కన్సర్న్. ఆయన నా పట్ల చూపించిన కన్సర్న్, ఆ ప్రేమ వల్ల నాకు ఇంకా గుర్తుంటుంది. అలా పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగల రిలేషన్షిప్ అనేది ఇప్పుడు లేదు అస్సలు, ఏ స్కూల్లోని కాలేజీలో లేదు అసలు. పవన్ గారు, ఇప్పుడు విశేష్ గారు ఒక మాట చెప్తుంటే, కన్సర్న్ అనేది చూపిస్తూ ఉంటే, లాస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లోనే ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, అదే క్లాస్ రూమ్లో ఎక్కడైతే క్లాసెస్ చెప్తున్నారో అదే క్లాస్ రూమ్లో అందరి స్టూడెంట్స్ ముందు ఇన్సల్ట్ చేస్తున్నారో ఆ క్లాస్ రూమ్లోనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు, ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్, అటు పేరెంట్స్ కూడా మా పిల్లలు చదవకపోతే కొట్టండి అనేటువంటి ఆ మాట చెప్పినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నప్పుడు, అందరి ముందు కొడతారు, అది అలవాటుగా మారిపోయింది, దే మెయింటైన్ ఎస్టిక్ అక్కడ కూడా ఉంటుంది అనుకున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఎవరిలో మార్పు రావాలంటారు మీరు? అంటే ఇది సోషల్ ఇష్యూ మేడం, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ ఎంటిటీ. ఇక్కడ మనం టీచర్ గురించి మాట్లాడుకున్నాం, పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కొంత పిల్లల్లో కూడా ఒక విషయం గ్రహించాలి. ఇక్కడ విద్యార్థులు కూడా ఏంటంటే, దే హ్యావ్ బికమ్ టూ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇప్పుడు సార్ అన్నారు కదా, సన్ రైజ్, సన్సెట్ అండ్ ఆల్ దట్. ఎక్స్పోజర్ ఎక్కడుందండి? ఈ మన అపార్ట్మెంట్ న్యూక్లియర్ లైఫ్లో అసలు ఎక్స్పోజర్ పిల్లలకి ఎక్కడుంది? ఎంతమంది తండ్రి తరఫున వాళ్ళు లేకపోతే తల్లి తరఫున వాళ్ళు పిల్లలకి తెలుసు? అంతెందుకు, వాళ్ళ క్లాస్లో ఉన్న ఎంతమంది విద్యార్థుల పేర్లు ఈ పిల్లలకి తెలుసు? వీళ్ళు సోషల్గా పెరగట్ల. ఇప్పుడు మనం ఏదైతే కన్ఫైన్మెంట్ చేస్తున్నామో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, చేసిన తర్వాత వీళ్ళకి బయటి పరిచయాలు లేక, ఈ అపార్ట్మెంట్ కల్చర్స్లో వీళ్ళు ఒకరితో మింగిల్ కాలేక, పక్క అపార్ట్మెంట్లో ఉన్నోడితోటే వీడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో టచ్లో ఉంటున్నాడు తప్ప ఎప్పుడు పోయేవాడిని పలకరిస్తున్నాడు అయితే. సో వీళ్ళు ఒకరి నుంచి ఒకరు ఎమోషన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒకరి నుంచి ఒకరు క్వాలిటీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం చేయట్లేదు కదా. ఇప్పుడు మనకు తెలుసు పక్కనున్న విద్యార్థి ఎట్లుండేవాడు అనేది మనం చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఎవరికి తెలుసు? తెలియకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక హెట్రోజినస్ ఎన్వైరన్మెంట్కి వచ్చి ఒకరితో ఒకరు మింగిల్ కాలేక,
ఇప్పుడు ఈ పిల్లోడు మీరు ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో ఆ పిల్లోడు మిగతా వాళ్ళతో మాట్లాడితే అందులోంచి ఒక 10 మంది తనకి ఉపయోగపడే విద్యార్థులు తగిలే వాళ్ళేమో. కానీ ఆ ఫియరే ఉంటుంది కదా వీళ్ళకి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈగోలు, చిన్నతనంలోనే నలుగురికి చెప్పుకోలేకపోవడం, ఈ క్వాలిటీస్ తోటే ఇవాళ రేపు పిల్లలు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ని తీసుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్కి చెప్తే అయితే తిడతారు లేదా బాధపడతారు, అంతేగాని భుజం తట్టి నీకున్న ఇబ్బంది ఏంది అని అడుగుతారనే నమ్మకం చైల్డ్హుడ్ నుంచి క్రియేట్ చేయలేకపోతున్నారు కదా. ఎవరు కూడా క్రియేట్ చేయకుండా ఫాల్ట్ నా వైపు ఉంటుందేమో అనే భయం వాళ్ళలో ఎక్కువ ఉండదా? రేపు పొద్దున నాకు ర్యాంక్ రాకపోయినా లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను పర్ఫామ్ చేయకపోయినా ఆ ఫాల్ట్ నా మీదకి ఎక్కడొస్తుందో అనే ఒక చిన్న సందేహమే వీళ్ళని అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే విధంగా ఫోర్స్ చేస్తుంది. అదర్వైజ్ యూ థింక్ ఒక స్టూడెంట్ అంతసేపు హ్యాంగ్ చేస్తున్నాడు, హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటో సార్ ఇంకా బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. వాళ్ళు వాట్ దే కెన్ పాస్ త్రూ, హౌ మచ్ పెయిన్ దే విల్ ఇన్కర్, అంత పెయిన్ని వాడు భరించడానికి రెడీ అవుతున్నాడు తప్ప ఒక 2 నిమిషాలు మాట్లాడలేకపోతున్నాడే. మరి ఈ క్వాలిటీస్ని మనం డెవలప్ చేస్తే అంత పథెటిక్, ఇప్పుడు ట్రైన్ కింద పడతారంటారు, అగ్గి పెట్టుకున్నారంటారు, అదేదో గోడలు దుంకుతున్నారు, ఏంది మేడం ఇది? ఇంత పెయిన్ని భరిస్తారు కానీ ఒక నలుగురితో మాట్లాడలేకపోతున్నారా? అండ్ పేరెంట్స్ని కన్విన్స్ కూడా చేయలేకపోతున్నారా? అంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఇంట్లో లేదా? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనము సొసైటీని నిందించి లాభం లేదు. మనం సొసైటీ మొత్తం మార్చలేము, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మనం మార్చగలమా? మార్చలేము. మనం ఎన్ని డిస్కషన్ చేసినా ఎడ్యుకేషన్ సిస్టమే మారదు. మనం ఏం మార్చగలము? మన హోమ్ ఎన్విరాన్మెంట్ని మార్చుకోగలం. యాజ్ ఎ పేరెంట్స్ మనం మన హోమ్ ఎన్విరాన్మెంట్ మార్చుకోగలం. మన పిల్లలు ఏ కాలేజీలో చేరాలి, ఆ కాలేజీలో టీచర్స్ మనం ఏం చెప్పాలనే విషయం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇందా సార్ చెప్పినట్లు నన్ను ఎలాగైనా సరే మా వాడికి ర్యాంక్ రావాలని చెప్పే పేరెంట్స్ని చూశానే తప్ప పర్లేదు సార్ వాడు నచ్చినట్టు చదువుకోనివ్వండి, ర్యాంక్ రాకపోయినా పర్లేదనే పేరెంట్స్ని నేను చూడలేదని చెప్పారు. ఇదే నిజం. అలా అయితే కార్పొరేట్ కాలేజ్ కూడా ఫీల్ అవుతుంది కదా, వీళ్ళ వల్ల మా ర్యాంక్ అనేది తగ్గి. అట్లా ఏం పట్టించుకోండి. కార్పొరేట్ కాలేజ్ ఎప్పుడు కూడా ఆ టాప్ ఉండే 100 మెంబర్స్ పైన ఫోకస్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి జస్ట్ మనీ మేకింగ్ మెషిన్స్ అంతే, అంతకుమించి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఇదంతా కూడా ఈ జనరేషన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ జనరేషన్ అండి. అంత ఇన్స్టెంట్గా కావాలి వీళ్ళకు. అది మనం కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాం. ఎందుకు? పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళు ఏది అడిగినా కొనిచ్చేస్తున్నాం. సో పిల్లవాడికి రిజెక్షన్ అనేది తెలియదు చిన్నప్పటి నుంచి కూడా, ఎక్కడ రిజెక్షన్ తెలియదు. ఎందుకంటే అడగగానే మనకు వచ్చేస్తుంది. ఒకటి. రెండవది ఫెయిల్యూర్ అనేది తెలియదు పిల్లలకి. ఇప్పుడు ఇందా సార్ చెప్పినట్లు అందరికీ 10/10 కనీసం 70%, 95%, 80% వస్తుంది. ఫెయిల్యూర్ అనేది తెలియదు. ఎందుకు తెలియదు ఫెయిల్యూరు? గేమ్స్ లేవు. కనీసం గేమ్ స్పోర్ట్స్ ఉంటే, గేమ్ స్పోర్ట్స్లో వాళ్ళ లాభం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటే కదండి, ఇండైరెక్ట్లీ దే వుడ్ లెర్న్ హౌ టు ఫేస్ ది ఫెయిల్యూర్. అవును, ఒకసారి ఓడిపోయారంటే మళ్ళీ ఆ కసితో మళ్ళీ ఎలా గెలవాలనేది ప్రయత్నం అనేది అది గేమ్ స్పోర్ట్స్లోనే వస్తుంది తెలియకుండానే. మీకు ఇప్పుడు గేమ్ స్పోర్ట్స్ లేవు. ఓకే, సో ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఎవరు నేర్పుతున్నారు వాళ్ళకి ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలనేది? ఎవరు నేర్పుతున్నారు? ప్రెషర్ ఎలా ఫేస్ చేయాలి ఎవరు నేర్పుతున్నారు? పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఏ కాలేజీ కూడా స్టూడెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. వాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఆ టాప్ 100 పైనే ఉంటుంది అంతే. మిగతా వాళ్ళని వాళ్ళు పడుచుకోరండి. వాడు క్లాస్కి వస్తున్నాడు ఏదో నామకి వాళ్ళ రొటీన్ ప్రకారము చెప్తారేమో కానీ క్లాస్ రావట్లేదని చెప్పేసి అంతమించి పట్టించుకోరు. ప్రెషర్ పెడుతుంది పేరెంట్స్. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ద మేజర్ కల్పిట్స్ ఇన్ దిస్ సినారియో. అలా కాకుండా నాన్న నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నువ్వు ఇవ్వు, వస్తురా తర్వాత విషయం, గివ్ యువర్ బెస్ట్ షాట్ అంతే. ఇది చెప్పమనండి. వీళ్ళ ఏ పిల్లడైనా సూసైడ్ చేసుకుంటాడా? ఆబ్జెక్టిఫై చేయకూడదు. అంటే ఓవరాల్గా సార్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటాం మేడం, మొబైల్ ఫోను, వాచ్, దీనికి ఆబ్జెక్టిఫై చేయొచ్చు, రైట్? వీఆర్ స్పెండింగ్ దిస్ మచ్, దాని క్వాలిటీ ఇట్లా ఉండాలని. ఇక్కడ స్పెండింగ్ వర్సెస్ నాలెడ్జ్కి అసలు సంబంధం లేదు కదా. నేను 3 లక్షలు కడుతున్నాను, నేను 4 లక్షలు కడుతున్నా అంటే వాడు కట్టమన్నాడా పిల్లోడు? మీరు కదా సోషల్ స్టేటస్ చూపించుకుందామని చెప్పి ఇన్ని లక్షలు కట్టేసి నీకేం రాదు, నువ్వు అసలు కట్టమన్నది ఎవరు? నేను ఒక విచిత్రమైన చూసాను. నాకు తెలిసిన ఒక ఎల్కేజీ ఫీజు 5 lakhs. ఎల్కేజీ ఫీజు 5 lakhs, ఫస్ట్ క్లాస్ ఫీజు 6.9 lakhs.
దాంట్లో ఏం కనిపిస్తుంది చెప్పండి మీకు? మనీ మింటింగ్ మెషిన్స్ లాగా. పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పేరెంట్స్ ఏం చూపిస్తున్నారు? 4-6 లక్షల రూపాయలు ఫీజు కట్టి గొప్ప స్కూల్లో మేము గొప్ప వాళ్ళము, మాకింత డబ్బు ఉంది, మా పిల్లవాడిని మేము ఈ స్కూల్ చదివిస్తున్నామని చెప్పుకోవడం కోసం, సోషల్ ప్రెస్టేజ్ కోసం ఆ స్కూల్లో చదివిస్తున్నారు తప్ప ఆ పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కాదు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది హోమ్స్. పిల్లల చదువు అనేది వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ, పేరెంట్స్ ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. పిల్లోడు కాదు, పేరెంట్స్కి. వాడి సీట్ రాకపోతే నా తల కొట్టేసినట్టుంది అనే పేరెంట్స్ చాలామంది చూశారు. నీకు సీట్ రాకపోతే నా తల కొట్టేసినట్టుంది, మా ఆఫీస్లో ఏం చెప్పుకోవాలి నేను? వాడి సీట్ రాకపోతే నీ తల కొట్టేసేది? వాడి పెర్ఫార్మెన్స్, వాడి లైఫ్, వాడి ఇష్టం, వాడికి నచ్చినట్టు చదువుకుంటాడు, వాడి బెస్ట్ షాట్ వాడి ఇస్తాడు. సరే, ఇంజనీరింగ్ రాదు, మెడిసిన్ రాదు, 100 మార్కులు నాకు మెడిసిన్ సీట్ రాలేదు, ఏముంది, నేను ఆల్టర్నేటివ్ చూస్తున్నాను, సైకాలజీ చదువుకున్నాను, నేను సైకాలజిస్ట్గా కూర్చున్నాను, డాక్టర్ కూడా అనిపించుకున్నారు. నేను ఎప్పుడైనా హ్యాపీగా లేనా? మంచి లైఫ్ లీడ్ చేయటం లేదా? సో ఇక్కడ ఏమవుతుందంటే లైఫ్కి కావాల్సింది హ్యాపీనెస్ అనే దాన్ని పక్కన పెట్టేసి లైఫ్లో కావాల్సింది కంఫర్ట్స్ అనే విషయం ఎప్పుడైతే ఆక్యుపై చేసిందో అప్పుడు అన్ని సమస్యలు వస్తాయండి. అన్ని సమస్యలు వస్తాయి. మనము పాతకాలంలో ఉండేది, ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఏం కంఫర్ట్స్ ఉండే చెప్పండి? ఏం కంఫర్ట్స్ ఉండే? అక్క డ్రెస్సు చెల్లెలు వేసుకోవాలి, అక్క పుస్తకాలు చెల్లెలు వేసుకోవాలి, అన్న పుస్తక డ్రెస్సు చెల్లెలు తమ్ముడు వేసుకోవాలి. ఇట్లనే అడ్జస్ట్ అయ్యాం కదా పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే అసలు అడ్జస్ట్మెంట్ అనేది లేదు ఈ జనరేషన్కి. అడ్జస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ పాడైతే రీప్లేస్మెంట్ తప్ప రిపేర్ చేయించడం చెప్పండి. అలాగే ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా రీప్లేస్ తప్ప రిపేర్మెంట్ లేదు. ఇప్పుడు రిపేర్ చేయట్లేదు. ఇప్పుడు నచ్చలేదా డైవోర్స్ ఇచ్చేసే. సార్ నచ్చలేదా డైవోర్స్ ఇచ్చేయి అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక గోల్ అనేది ఉంది, లేకపోతే అక్కడి దాకా వాళ్ళు రీచ్ అయ్యారు, ఈ స్టేజ్ దాటి అక్కడికి వెళ్ళారు అనుకోవచ్చు. బట్ స్టూడెంట్ స్టేజ్లోనే 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాడు, లైఫ్ అనేది ఇంకా చూడలేదు, కాకుండా బోల్డ్ అని గోల్స్ పెట్టుకుంటారు. నేను చెప్తానండి, ఎస్పెషల్లీ టీనేజర్స్తో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా డెలికేట్గా ఉంటారు. మీకు టీనేజ్ రానంత వరకు ఉండే పిల్లలు వేరు, టీనేజ్కి వచ్చాక ఉండే పిల్లలు వేరు. దానికి టీనేజ్ టాంట్రమ్స్ అని పేరు పెట్టుకునే వాళ్ళు. అవును, టీనేజ్ టాంట్రమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. టీనేజ్లో ఉండే హార్మోనల్ చేంజ్ ఉంటుంది, సెల్ఫ్ చేంజ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్లో చేంజ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి, వాళ్ళ అంబిషన్స్ మారుతాయి, అండ్ వాళ్ళకి ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. టీనేజ్లో మనం ఏమైనా చేయగలం, ప్రపంచాన్ని జయించగలమనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫెయిల్ అవ్వచ్చు కాక కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకు. సో ఈ టీనేజ్లో కనుక నేను అందుకే చెప్తుంటే ఎప్పుడు కూడా మీరు 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల కనుక పిల్లవాడిని కనుక కాపాడుకోగలిగితే, వాళ్ళని జాగ్రత్తగా కనుక మౌల్డ్ చేయగలిగితే, హీ కెన్ రూల్ ది వరల్డ్, హీ ఆర్ షీ కెన్ రూల్ ది వరల్డ్. ఆ ఏజ్ కనుక మనం కనుక కొంచెం కనుక దారి పట్టుకోలేకపోయామంటే సో దే విల్ గెట్ ఇన్ టు ట్రబుల్స్, సైకలాజికల్ డిజార్డర్స్లోకి పడిపోతారు. అలాగే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. సో ఎందుకంటే ఆ వయసు అనేది అలా ఉంటుంది, చాలా ఫ్రెజైల్గా ఉంటుందండి. సో చిన్న మాటను కానీ తట్టుకోలేరు ఆ వయసులో, తెలుసా? చిన్న మాటను తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే దే టేక్ ఇట్ వెరీ పర్సనల్. చిన్నపిల్లలు ఆ పని చేయరు. అమ్మ తిట్టిందనుకో, తిట్టినా కానీ మళ్ళీ మన్నాడు వచ్చి అమ్మ అంటే అరగంట తర్వాత వచ్చి అమ్మ అని పలకరిస్తాడు. టీనేజ్ తిట్టండి, వాడు ముడుచుకుపోతాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పేరెంట్ అండ్ చైల్డ్, టీనేజర్. ఇదే తిట్టినా కానీ పర్లేదు, మా ఫాదర్ కోపంతో తిట్టాడు, తర్వాత నన్ను మళ్ళీ మామూలుగా ఉంటాడని కనుక నమ్మకం టీనేజర్కి ఉంటే వాడు వచ్చి మాట్లాడతాడు. మళ్ళీ అరగంట తర్వాత వాడి కోపం తగ్గిన తర్వాత వాడి బాధ తగ్గింది వచ్చి మాట్లాడి నువ్వు తిట్టావని అడుగుతాడు. అంత ఓపెన్నెస్ ఎక్కడ ఉంది ఈరోజు? ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కాకపోయినప్పటికీ అండర్స్టాండింగ్ అనేది అక్కడ ఉండాలి. ఓపెన్నెస్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు నా పిల్లలు నన్ను ఏదైనా అడగొచ్చు, నాతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ బాధలని నాకు చెప్పుకోవచ్చు. నేను జడ్జి చేయను. యూజువల్గా ఏమవుతుందంటే జడ్జ్ చేస్తారు టీనేజర్స్ని. ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందంటే అది ఒక అంతర్జాతీయ సమస్య. నేను అంటాను, ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడకపోతే అది ప్రాబ్లం. కలవట్లేదు అనేది ఎవరితో ఆపోజిట్ సెక్స్ ఇంట్రెస్ట్ కలగట్లేదంటే అది అబ్నార్మల్. ఇంట్రెస్ట్ కలగటం నార్మల్, ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ ఉంటుంది నార్మల్, అట్రాక్షన్ లేకపోవడం అబ్నార్మల్. అది చాలామంది పేరెంట్స్ తెలియదు. మరి అట్రాక్ట్ అవుతారు, అది కామన్. అట్రాక్ట్ అయిన వాళ్ళందరూ ప్రేమలో పడతారని కాదు, ఇంకోటని కాదు, అది ఆ వయసుకుండే సహజ లక్షణం. ఇవన్నీ ఏవి పేరెంట్స్ తెలియదు కాబట్టి వాళ్ళని ఎంతసేపటికి మార్క్స్ మేకింగ్ మెషిన్స్, ర్యాంక్స్ మేకింగ్ మెషిన్స్ అంతే. మన ప్రెస్టేజ్ని కాపాడే ఒక సాధనాలు అంతే. అలా చూస్తున్నారు కాబట్టి అంత ప్రెషర్ పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు.
ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ యూనో. నాకు అటువంటి వార్త చదివిన ప్రతిసారి కూడా అసలు నాకు ఒక పూటంతా నాకు బాధ కలుగుతుంది, ఒక పూటంతా బాధ కలుగుతుంది నాకు. సో ఏంటిది ఇంత పాపం మీరు అన్నట్లు వాళ్ళు వయసు ఇంకా అసలు ప్రపంచాన్ని చూడలేదు, అప్పుడప్పుడే పాపం చూస్తుంటారు, ఒక ఫేజ్ దాటుతున్న చిన్నపిల్లల నుంచి అప్పుడే ప్రపంచంలోకి వచ్చారు. అటువంటి పిల్లలు ఇటువంటి అనవసరమైన కారణాలు, కారణమైన మంచి కారణం అంటే ఏం కాదు, మార్కులు రాలేదని లేకుంటే టీచర్ తిట్టాడని, ఇటువంటి వాటిని తట్టుకోలేని పరిస్థితుల్లో మనం పిల్లల్ని పెంచుతున్నామంటే దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది పేరెంటింగ్. ఎగ్జాక్ట్లీ పేరెంటింగ్. సో పవన్ గారు, ఇప్పుడు మీ దగ్గరికి కెరీర్ గైడెన్స్ కోసం వస్తారు పేరెంట్స్, పిల్లల్ని ఒక్కోసారి పిల్లల్ని తీసుకొస్తారు, లేకుంటే పిల్లలు లేకుండా కానీ వాళ్ళకంటూ ఒక ఆల్రెడీ ఒక సెట్ చేసుకుని ఉంటారు కాబట్టి దాన్ని వీళ్ళని మౌల్డ్ చేయాలని. ఎంతమంది మీ అబ్జర్వేషన్లో మా పిల్లాడికి ఇది సూట్ అవుతుందా, మా పిల్లాడి సైకాలజీకి సైకోమెట్రీ ఇలాంటిది సూట్ అవుతుందా లేదా, ప్లీజ్ మీరు ఒక కౌన్సిలింగ్ చేయండి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ దగ్గర? అంటే మేము ఇన్సిస్ట్ చేస్తామండి. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మేము ఏదైతే పరిస్థితుల నుంచి పాస్ ఆన్ అయ్యామో అవి మేము పిల్లలకి కల్పించాలనే మా తాపత్రయం. ఈవెన్ డిస్కషన్ కూడా అక్కడ నేను పేరెంట్ వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్తాను, ప్లీజ్ బ్రింగ్ యువర్ చైల్డ్. తీసుకొచ్చి నేను పేరెంట్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, వాట్ యూ వాంట్, వాట్ యూ డోంట్ వాంట్ అని. బట్ మోస్ట్లీ సైకలాజికలీ ఎఫెక్టెడ్ చిల్డ్రనే వాళ్ళు, లేదా సుపీరియర్ చిల్డ్రన్. వాళ్ళు ఏదో చూపించుకోవాలన్న ప్రయత్నమే చేస్తున్నారు, ఎందుకంటే పేరెంట్ ముందు ఇన్ఫీరియర్ కాకూడదని, లేదంటే ఆల్రెడీ సప్రెస్డ్, అప్రెస్డ్ బై ది సొసైటీ అండ్ వెల్ బీయింగ్స్. ఇదంతా జరుగుతుంది కనుకనే మేము ఒకటే సలహా మేడం, ఇప్పుడు నీకు ఒకవేళ ఆ ప్యాషన్ ఉన్నట్టయితే నువ్వు స్కెడ్యూల్ చేసుకో, నీ చదువు నువ్వు స్కెడ్యూల్ చేసుకో. రోజుకి 24 గంటలు కదా అందరికీ, 12 గంటలు నీది, 12 గంటలు చదువుకి పెట్టుకో. కాలేజ్లో 8 hours స్పెండ్ చేస్తావా, 9 hours స్పెండ్ చేస్తావా, దాని తర్వాత నువ్వు కాలేజ్లో నేర్చుకున్నది లేదా స్కూల్లో నేర్చుకున్నది నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు. ప్రాక్టీస్ చేయడానికి కూడా పలు సాధనాలు అవసరం లేదు, ఎక్కువ చోట్ల చదివితే నీళ్ళు రావు కదా, ఒకే చోట ఎక్కువసార్లు చదవాలి. సో ఎన్నో బుక్స్ అంటగడతారు. ఇప్పుడున్న కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ మెటీరియల్ చెయ్యి, ఆ బుక్ చదువు, ఈ వీడియో చూడు, అది చెయ్యి, ఇన్ని కుదరవు. ఒక్క బుక్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్చువల్ గ్రిప్ వస్తుంది. మూడోది టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అంత గైడ్ల మీద, మెటీరియల్ మీద డిపెండ్ అవుతున్నారు. నాలుగోది డౌట్స్ అడగడం ద్వారా కూడా కొంత ర్యాపో టీచర్లతో డెవలప్ చేసుకోవచ్చు, క్లాస్లో కూడా పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో పిల్లలు మెయిన్లీ ఇవి చెయ్యాలి. అండ్ పేరెంట్స్, మనం స్టార్టింగ్ నుంచి అదే మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ అబౌట్ ది పేరెంట్స్. సో పేరెంట్స్ చేయాల్సిన పనులు పేరెంట్స్ చేయాలి, పిల్లలు చేయాల్సిన పనులు పిల్లలు చేయాలి. అప్పుడు ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము టీచర్లను చేయాల్సిన పని టీచర్లు చేయాలి. కానీ ఇప్పుడు టీచర్లు తక్కువ, చీటర్లు ఎక్కువ సొసైటీలో కనుక టీచర్లు అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఇన్ని వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. నన్ ఆఫ్ మై స్టూడెంట్ వాంటెడ్ టు బికమ్ టీచర్ ఎక్సెప్ట్ 1 or 2, హార్డ్లీ ఐ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్, రైట్. టీచర్ అవుతా అని ఎవరు అన్నారు. నేను సాఫ్ట్వేర్ చిన్నప్పుడు మాత్రం పిల్లలు క్లాస్లో అంటారు తప్ప అది తర్వాత అది ఓన్లీ టీచర్స్ డే రోజు. టీచర్స్ కారణం ఎందుకు కావట్లేదంటే డబ్బులు లేవని, అండర్ రేటెడ్ ప్రొఫెషన్ అంతే. డబ్బులు లేవని అంతే. డబ్బులు ఇప్పుడు టీచర్ జాబ్కి ₹1,00,000 ఇమ్మనండి, ఎంతమంది వస్తారో చూడండి. సో టీచర్ జాబ్కి ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వస్తే పర్లేదండి, దే ఆర్ స్టార్టింగ్ విత్ 40,000 ఎంతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కానీ ప్రైవేట్ స్కూల్ ఎంత ఇస్తున్నారు? అరౌండ్ 25,000 రూపీస్, 25,000-30,000 రూపీస్. వేరాజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి దే ఆర్ స్టార్టింగ్ విత్ అరౌండ్ 70,000 రూపీస్, 80, 1 lakh ఇట్లా వస్తున్నాయి. అండ్ దే హ్యావ్ ద ఆపర్చునిటీ టు గో అబ్రాడ్. అదొక ఫ్యాసినేషన్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే బయటకు వెళ్ళినోడే. ఒకప్పుడేమో ఒక 2-3 తరాలకు ముందు ఎవడైతే ఊర్లో ఉన్నాడో వాడు గొప్పోడు, బతకలేనివాడు వాడు మాత్రమే ఊరికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బయటకు వెళ్ళినవాడు గొప్పోడు, బతకలేనివాడు మాత్రమే ఊర్లో కొట్టు పెట్టుకొని లేకుంటే ఇంకో వ్యాపారం చేసుకుని వ్యవసాయం చేసుకుని ఉంటుంది. అలా చేతగాని తనంగా దానికి ఒక బ్రాండ్ అనేది వేసేసారు, ఇంకా మారిపోయింది. సో ఇక్కడ నేనేమంటా అంటే పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి 10th క్లాస్లో కెరీర్ కౌన్సిలింగ్ మస్ట్గా మార్చుకోవాలి. నేను సోషల్ మీడియాలో రాస్తుంటాను, ఇట్లా కనపడినప్పుడు చెప్తూ ఉంటాను. ఇట్ కాస్ట్ హార్డ్లీ thousands of rupees, బట్ ఇట్ విల్ సేవ్ ఎ లైఫ్, ఇట్ విల్ సేవ్ ఏ కెరీర్, ఇట్ విల్ సేవ్ హిజ్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ. సో అది ఆ పేరెంట్స్ ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతండి, ఒక సినిమాకి వెళ్తే ఈరోజు ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ₹1,500 అయిపోతున్నాయండి. రిలీజ్ అయిన వెంటనే చూడాలనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే, టికెట్లే ఇప్పుడు వచ్చిన సినిమా కల్కి టికెట్ ₹450 అట. ఫ్యామిలీ మొత్తం వెళ్ళిందంటే ₹3,000 ఫట్.
ఓకే, ఆ 3,000 రూపాయలు పెడితే మీకు కెరీర్ కౌన్సిలింగ్ వచ్చేస్తుంది. కెరీర్ కౌన్సిలింగ్ హ్యాపీగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి మొత్తం మెజర్ చేసి సైకలాజికల్ వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ఆ పర్సనాలిటీకి ఏది సరిపోతుంది. కొంతమంది ఉంటారు ఇంట్రావర్ట్స్ ఉంటారు. ఇంట్రావర్ట్స్ని తీసుకెళ్ళి నువ్వు మార్కెటింగ్లో పడేస్తే ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కొంతమందికి బ్లడ్ అంటే భయం ఉంటుంది, వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్ చేస్తే ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కెరీర్ కౌన్సిలింగ్లో ఒక సైకాలజిస్ట్ కెరీర్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇవన్నీ మేము చూసి కౌన్సిలింగ్ చేస్తాం. అవి చేయడం అనేది ఒక ఖచ్చితంగా 10th క్లాస్ చేయించాలని కానీ తీసుకుంటే యూ కెన్ సేవ్ యువర్ చైల్డ్. ఎగ్జాక్ట్లీ, సేవ్ యువర్ చైల్డ్, యూ కెన్ సేవ్ హిస్ హ్యాపీనెస్, వీ కెన్ సేవ్ హిస్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. నిజంగానే ఒక సీరియస్ సబ్జెక్ట్ కాస్త సెన్సిటివ్గా డీల్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. ఎంతైతే ఫ్యూచర్ మీద పేరెంట్స్గా మనకి హోప్స్ ఉంటాయో అంతే హోప్స్ స్టూడెంట్స్గా వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎంతమంది కెరీర్ గైడెన్స్ కోసం పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఎంతమంది కౌన్సిలింగ్ కోసం కూడా తీసుకెళ్తున్నారు, మేమున్నాము అనేటువంటి భరోసా పిల్లలకి ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు. సీరియస్గానే ఆలోచిద్దాం, పిల్లల పట్ల కాస్త సెన్సిటివ్గా కూడా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.